దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ 14th డే ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రభు యొక్క హృదయం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తిగా, ఒక దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలో శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఎలాంటి హృదయంతో ఆయన ఈ లోకంలో పరిచర్య చేశారో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా సాత్వికుడు, దీన మనస్సు గలవాడు అని, రెండవదిగా కనికరము గల హృదయము గల దేవుడు అని, అలాగే మూడవదిగా విరిగి నలిగిన హృదయము గల దేవుడు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు నాలుగవదిగా విధేయత గల హృదయము గల దేవుడు. విధేయత అనేది ఆయన జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన మరి ముఖ్యమైన అంశంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన కొలది మనం నేర్చుకుందాం. విధేయత అంటే అర్థం ఏంటి అంటే, ఇది ఒక ఆజ్ఞ కాదు, ఒక నియమం కాదు. విధేయత అనేది ఒక స్వభావము, క్యారెక్టర్ అన్నమాట. ఒక స్వభావం అంటే నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు అన్నది కాకుండా విధేయత కలిగి జీవించడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావముగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ ఏంటి? ఆజ్ఞలు. అవి ఖచ్చితంగా నీకు పాటించాలి అని చెప్తారు. అంటే అవి ఒక రూల్ లాగా, ఒక నియమంగా పెట్టారు. కానీ విధేయత అనేది అది స్వభావంలో నుంచి, అంటే ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. స్వభావ సిద్ధంగా మనం అందరం అవిధేయులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఒక వాక్యం ఉంటుంది కదా, ఒకసారి చదువుకుందాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఆ ఒక్క మనుషుడు ఎవరు? మొట్టమొదటిగా అవిధేయత చూపించిన ఒక్క మనుష్యుడు ఆదాము. ఆదాము యొక్క అవిధేయత వలన మనందరము ఎలా మార్చబడ్డామంట? పాపులుగా మార్చబడ్డాం. కానీ ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువు, ఆయన యొక్క విధేయత ద్వారా మనం ఎలా మార్చబడ్డామంట? నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనందరము నీతిమంతులము. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. స్వభావ సిద్ధంగా అవిధేయులైనప్పటికీ, ఆదాము నుంచి వచ్చిన పాపం ద్వారా అవిధేయులైనప్పటికీ, జన్మతః కర్మతః పాపులముగా అవిధేయులుగా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు మరణము ద్వారా, క్రీస్తులో తిరిగి జన్మించడము ద్వారా మనం ఎలా మార్చబడ్డామంట? విధేయులుగా మార్చబడ్డాం, లేదా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇది ఒక స్వభావం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన మనందరము కూడా విధేయత గల హృదయాలు కలిగి జీవించాలి అని ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఇదంతా ఎలాంటి నా వల్ల కావట్లేదు, నేను ఎవరినన్నా చూసినప్పుడు నాకు కోపమే వస్తుంది కానీ కనికరం రావట్లేదు, నేను ఎవరినన్నా చూసినప్పుడు నాకు ఆ విరిగి నలిగిన మనస్సు ఏం రావట్లేదు, నా పాపాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను ఈ లోకంలో అని కనుక మీరంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు తిరిగి జన్మించలేదు అని అర్థం. హల్లెలూయా. మీకు ఇంకా కోపము, ఇంకా సాత్వికత్వం లేకపోవడము, ఇంకా దీన మనస్సుని కలిగి ఉండకపోవడము, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే శరీరానుసారమైన మనస్సుతో మనం మూవ్ అవుతున్నప్పుడు, శరీరం మనలో ఎక్కువగా పనిచేస్తూ, శరీరము మన మనస్సు పైన అథారిటీ కలిగి ఉన్నప్పుడు, లేదా శరీరము మనస్సును కంట్రోల్లోనికి తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంట? విధేయత రాదు. దాని ప్లేస్లో ఏమొస్తుంది? అవిధేయత వస్తుంది. దేవునికి మనం విధేయత చూపించలేం. అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తులో విశ్వాసముంచిన నీవు
నీ ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడితే, అంటే తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుకున్న ప్రతి క్వాలిటీ నీలో ఉంది. ఇప్పుడు నువ్వు అది కొత్తగా నేర్చుకోక్కర్లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆల్రెడీ నువ్వు కనికరం గల హృదయం గల దానవు లేదా వాడవు. ఆల్రెడీ నువ్వు విరిగి నలిగిన హృదయం గల దానవు. ఆల్రెడీ నువ్వు సాత్వికురాలువు. ఆల్రెడీ నువ్వు దీన మనస్సు గల దానవు. నువ్వు ఏమై ఉన్నావో గుర్తించగలిగితే, ఆత్మలో నువ్వేమై ఉన్నావో గుర్తించగలిగితే అది మన హృదయం యాక్సెప్ట్ చేస్తుంది. మన హృదయం యాక్సెప్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా శరీరం లోబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మనకు తెలియని సత్యం ఏంటంటే, నేను ఆత్మలో ఏమై ఉన్నానో గ్రహించలేకపోతున్నాం. కాబట్టే మన హృదయం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మన హృదయం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మన శరీరం డామినేట్ చేసేస్తుంది. ఆమేన్. ఈరోజు నువ్వు కొత్తగా కనికరాన్ని చూపించు అని నేను కనికరాన్ని గురించి నేర్చుకో అని చెప్పడం లేదు. ఆల్రెడీ మనం కనికరంలోనే ఉన్నాం. రైట్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనము ఏం కలిగి ఉన్నామో గ్రహించగలిగితే, సో మనం కలిగి ఉన్నదాన్ని మన ఆ హృదయంలోనికి యాక్సెస్ అవుతుంది. హృదయము దాన్ని అంగీకరిస్తే అది శరీరంలో మేనిఫెస్ట్ అయ్యిద్ది. సో మనం శరీరంలో కనికరాన్ని చూపించలేకపోతున్నాం అంటే మనం హృదయంలో గ్రహించట్లేదని అర్థం. మనం హృదయంలో గ్రహించట్లేదంటే ఆత్మలో మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కావట్లేదని అర్థం. సో ఈరోజు దాన్ని బోధించడానికే ఈ ప్రయాస అంతా. ఆత్మలో నువ్వేమై ఉన్నావంటే, ఆత్మలో నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు. క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని వాక్యం చెప్తుంది. సో క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అన్నది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సో క్రీస్తు ఏదైతే క్వాలిటీస్ కలిగి ఉన్నారో అది మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే అదే క్వాలిటీ నాలో ఉంది, ఆ క్వాలిటీ ప్రకారంగానే నేను జీవించాలి అన్నది మన హృదయానికి అర్థమైంది. మన మనసు ఎప్పుడైతే ఆ రీతిగా మార్చుకున్నామో ఖచ్చితంగా ఆ గర్వం ప్లేస్లోనికి విధేయత వస్తుంది, దీన మనస్సు వస్తుంది. రెబల్నెస్ని విడిచిపెట్టి మనం సాత్వికత్వాన్ని కలిగి ఉంటాము. ఏదైతే కఠినమైన హృదయం ఉందో అది మెత్తని చేయబడి కనికరాన్ని చూపించగలుగుతాం. ఎక్కడైతే మనము ఈ లోకపరమైన విషయాలు యందు ఎక్కువ దృష్టి పెడుతున్నామో వాటి విషయంలో, ఆ పాపం విషయంలో విరిగి నలిగి దేవునికి విధేయత చూపించగలుగుతాం. ఆమేన్. సో ఇదంతా కూడా కేవలం నీ ఆత్మలో నువ్వు కలిగి ఉన్న లక్షణాలు. ఆమేన్. క్రీస్తులో కలిగి ఉన్న ప్రతి ఒక్కటి నీలో ఉంది ఎప్పుడు నువ్వు తిరిగి జన్మించినప్పుడు. ఆమేన్. క్రీస్తు కలిగి ఉన్న ప్రతి క్వాలిటీ మనలో ఉంది. అయితే మనం దాన్ని శరీరంలోనికి యాక్సెస్ చేసుకోవాలి, శరీరంలోనికి పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? మన మనస్సు ద్వారా లేదా మన హృదయం ద్వారా. అందుకే మన మనస్సు రోమా 12:2 అంటారు, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటారు. రూపాంతరం అంటే ఎలా రూపం మార్చబడాలి? ఇప్పుడు బయటకు చూస్తే నేను రక్షణ పొందినప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, మన రూపం ఏం మారిపోదు. కానీ ఆత్మ రూపము శరీరంలోనికి వచ్చినప్పుడు క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడతాం. ఆమేన్. అసలు క్రీస్తు ఏమై ఉన్నారో మనం గ్రహిస్తే, ఆయన ఎలా చూశారు, ఎలా విన్నారు, ఎలా ఆయన మూవ్ అయ్యారు ఈ లోకంలో అన్నది, ఆయన జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేసినాయి, ఆయన హృదయ స్థితి ఎలా ఉంది, అవన్నీ మనం గ్రహిస్తే అదే స్థితిలో నేను కూడా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ అనమాట. జీసస్ యొక్క ప్రతిరూపాలం మనం. ఆమేన్. జీసస్ ఎలా అయితే మూవ్ అయ్యారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అలాగే మూవ్ అవ్వాలి. దానికి మించి వెళ్తుంది అంటే అది శరీరానుసారంగా వెళ్తున్నానని అర్థం చేసుకోవాలి. అప్పుడు మన మనసు మార్చుకోవాలి. శరీరం డామినేట్ చేస్తుందా, ఆత్మ నడిపిస్తుందా, శరీరం నడిపిస్తుందా, ఈ రెండాటిలో దేనిలో నడుస్తున్నాను, ఏ నియమంలో నేను నడుస్తున్నాను అన్నది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మన మనసు మార్చుకోవాలి. ఆమేన్. దాని కొరకు ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామో అర్థం కాకపోతే
ఆ యేసయ్య కనికర హృదయం గలవాడు. ఎస్, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి నాకేంటి, నేను కూడా కనికర హృదయం గలదానని అని నువ్వు గ్రహించగలిగితే దానివల్ల ఉపయోగం ఉంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో మనం ముందుకు వెళ్ళిపోదాం, సమయం అయిపోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6:38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకంలోనికి వచ్చి తిని, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు అని చెప్తున్నారు. అంటే కంప్లీట్గా తండ్రి చిత్తానికి లోబడి విధేయత కలిగి ఉన్నాను అని చెప్తున్నారు. ఈరోజు మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా దేవునికి ఒక చిత్తం ఉన్నది. ప్రతి ఒక్కరికి పక్షముగా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అసలు ఆ గ్రహింపులో మనం నడుస్తున్నామా? దేవా, నా పట్ల నీ చిత్తం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడే ఆయనకి తెలుసు ఆయన సిలువ ఎక్కాల్సి ఉంది అని. ఆయన వచ్చినప్పుడే ఆయనకి తెలుసు ఎవరు సిలువ అప్పగిస్తారు అని. ఆయన వచ్చినప్పుడే ఆయనకి తెలుసు సిలువలోనే నేను ఆగిపోను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని. అంటే తండ్రి చిత్తం అంతా ఆయన గ్రహించి దాని ప్రకారముగా ఆయన ఇష్టము చొప్పున కాదు కానీ తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకంలో ఆయనకి విధేయత చూపిస్తూ బ్రతికారంట. ఈరోజు చాలామంది చెప్తూ వస్తున్న ఒక మాట నేను రెగ్యులర్గా వింటాను, నా జీవితం నా ఇష్టం అంటారు. నా మాటలు నా ఇష్టం, నా ఎమోషన్స్ నా ఇష్టం, నేను ఏడుస్తాను. ఇంక అలాగే ఉంటుంది జీవితం. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ మాటలు, నీ కోపం, నీ ఉధృతం, నీ ఆవేశం ఇవన్నీ తగ్గించుకోకపోతే నువ్వు శరీరానుసారంగానే జీవిస్తావు జీవితం అంతా. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల తండ్రి చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడదు. నరుని కోపం దేవుని చిత్తానికి వ్యతిరేకం. అది నెరవేర్చలేదు. శరీరానుసారంగా బ్రతికితే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడదు. అందుకే నువ్వు సిలువ వేసుకో అంటారు ప్రభు. ప్రతిదినము నువ్వు సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించి అంటారు. అంటే నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టు. నీకు వస్తుంది కోపం, తగ్గించుకో. నీకు నచ్చదు ఇలాంటి లైఫ్, కానీ తగ్గించుకో. అది నీకు ఒక సిలువలాగా అనిపిస్తుంది, అయినా పర్లేదు. తండ్రి చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు సిలువ వేసుకోవాలి నీ శరీరాన్ని. పొద్దున్నే లెగలేము, చాలా బద్ధకం ఉంటుంది, చాలా తలనొప్పులు ఉంటాయి, నైట్ నిద్రపట్టలేని రాత్రులు ఉంటాయి, అయినా పర్లేదు, లేవాలి. సిలువ వేసుకో నీ శరీరానికి. ఎస్, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి జీవితం జీవించారో అలా మనం కూడా జీవించగలుగుతాం. ఆమెన్. సో ఇంకా ప్రభు అంటారు, హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినంటిని. సో ఎక్కడ రాయబడిందంట? గ్రంథపు చుట్టలో. నిజంగా మనందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే 100% నమ్ముతున్నాను. ఇక్కడున్న వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. సో జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది కాబట్టి నువ్వు ప్రభువుని అంగీకరించావు. అది నువ్వు అంగీకరించే తర్వాత రాయలేదు. ప్రభు ఆల్రెడీ నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కాబట్టి పలానా టైంలో పలానా వ్యక్తి ద్వారానో, ఒక పాస్టర్ ద్వారానో, ఒక సంఘటన ద్వారానో ఈ బిడ్డ నన్ను అంగీకరిస్తుందని ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి నీ పేరు భూపునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడి ఉన్నది. ఆమెన్.
సో ఇక్కడ ప్రభు చెప్తున్నారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. సో అంటే ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి పెట్టారు, ఈరోజు వచ్చి నా చిత్తం, నా ఇష్టం, నా జీవితం అని నువ్వు అనడానికి వీలు లేదు. ఆమేన్. అక్కడ గ్రంథపు చుట్టలో నీ పేరు రాయడమే కాదు, నీ జీవితం ఎలా ఉండాలి, అసలు నీ గమ్యస్థానం ఏంటి, నువ్వు ఏం చేయాలి అన్నీ రాసేశారు దేవుడు. మన పని ఏంటి, దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగి దాని ప్రకారంగా ఈ లోకంలో జీవించడం మన పని. చాలామంది ఈ పని చేయరు. ఎలా జీవించేస్తామంటే, మన పూర్వం నుంచి చూసిన ఒక అలవాటు ఉంది కదా, లోకానుసారమైన పద్ధతి. నాకు వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, అంతవరకు చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లల్ని కనాలి, భర్తకు లోబడాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవించాలి, చనిపోవాలి, అంతే అయిపోయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. సో ఇదంతా లోక పద్ధతి. నువ్వు అలాగే బ్రతుకుతున్నావా? నీ జీవితంలో కూడా వివాహం ఉంది, నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ దేవా ఎవరిని చేసుకోవాలన్నది నీ చిత్తం. నా జీవితం ఎలా కట్టబడాలన్నది నీ చిత్తం. నేను ఎక్కడికి వెళ్ళాలన్నది నీ చిత్తం. నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నది నీ చిత్తం అని మనం అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కనపరుస్తారు. నీ కొరకు నేను ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, నీ చిత్తం ఏంటి ప్రభు, నీ గ్రంథంలో ఏం రాసింది నా కొరకు, ఒక ప్లాన్, ఒక పర్పస్. దేవా ఏం రాశారు మీరు? దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని దర్శించినప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి ఆత్మ వరాలతో మనల్ని నింపుతాడంట. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటాము, దాంతోపాటు ఆత్మ వరాలు కూడా ఇస్తారు, అభిషేకాన్ని కూడా ఇస్తారు. అభిషేకంలో ఆత్మ వరాలు కూడా ఇస్తారు. ఆమేన్. ఎందుకంటే తండ్రి చిత్తం ఈ లోకంలో సామర్థ్యం లేకుండా నువ్వు చేయలేవు, శక్తి లేకుండా నువ్వు చేయలేవు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఈ లోకంలో నిన్ను వాడుకుంటారు. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పాలి అంటే ఖచ్చితంగా దానికి కావలసిన ఆ కృప దేవుడు విడుదల చేస్తే తప్ప నీకు ఆ పని ఇవ్వరు. టెన్షన్ పడిపోయి అమ్మో నేనేం చెప్పాలి, నువ్వు కాదు చెప్పేది, దేవుని ఆత్మే నీలో ఉండి మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్. దానికి ఓ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో దేవుడు పని ఇచ్చారంటే ఖచ్చితంగా దానికి తగిన సామర్థ్యాన్ని కూడా ఇస్తారు. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ఎలా వచ్చారు? గ్రంథపు చుట్టాలో రాయబడిన ప్రకారంగా వచ్చారు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుతున్నాను చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఇది మనందరికీ తెలిసిన మాట. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ పలికిన మాట. 39వ వచనం, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అంటే మరణకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన్ని లేస్తారని తెలిసినప్పటికీ, ఆ మరణం శాశ్వతం కాదు అని ఆయనకి అర్థమైనప్పటికీ, ఆ టైము ఆ సిలువను భరించడానికి ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ, దేవా నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అని పలుకుతూ ఉన్నారు ఆయన. ఆమేన్. అన్నీ తెలుసు ప్రభుకి. మనం ఇంకా ఏం తెలియకుండా ఒబీడియన్స్ చూపిస్తాం, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఒకసారి నేను వాక్యం వింటూ ఉన్నాను, దైవజనులు చెప్తున్నారు, ఎవరికి 2 అభిషేకం కావాలి అని అన్నారు. అంటే నేను అన్నాను 7 అభిషేకం కావాలి అన్నాను. ఫస్ట్ లైన్లో కూర్చున్నాను, నా వాయిస్ వినిపించింది పాస్టర్కి. ఆయన అన్నారు 2 అభిషేకానికి 2 శ్రమలు ఉంటాయి, 7 అభిషేకం కావాలి వాళ్ళకి 7 శ్రమలు ఉంటాయి ఆమెన్ అన్నారు. ఆ తర్వాత చాలా నవ్వుకున్నాం ఇంటికి వచ్చాక. నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే దానికి తగిన పెనాల్టీ కూడా మనము చెల్లించాలి. నువ్వు ఎంత అభిషేకం కావాలని కోరుకుంటే అంత
నలగొట్టుడు అనేది ఉంటుంది ఖచ్చితంగా. శరీరానుసారంగా నలగొట్టుకోవాలి, ఇంకా మానసికంగా కూడా నలగొట్టబడతాం, ఆత్మలో కూడా ఒక్కొక్కసారి నలగొట్టబడతాం. ఎందుకంటే మన ఆత్మ తండ్రి ఆత్మతో కంటిన్యూస్గా పోరాడుతూ ఉంటుంది. ఇష్టం లేని పనులు చేయలేము. అయినప్పటికీ దేవా నా చిత్తము కాదు మీ చిత్తమే జరుగును గాక అని ఎవరైతే అప్పగించుకుంటారో ఖచ్చితంగా వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ లోకంలో ఆయన చిత్త ప్రకారంగా ఆయన ప్రణాళికలో నడిపిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే విధేయత గల హృదయంతో యేసుక్రీస్తు ప్రభు జీవించారు. తండ్రి చిత్తానికి పరిపూర్ణంగా ఆయన లోపరుచుకున్నారు, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆమేన్. ఇలా చూపించుకుంటూ వెళ్తే చాలా వర్సెస్ మనం చూపించుకోవచ్చు, కానీ నేను అన్నీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. మనకున్న సమయ హద్దుబాట్లను బట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 7 నుంచి చదువుకుందాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మనుషుల పోలికగా పుట్టి, అంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, అక్షయతను విడిచిపెట్టి క్షయమైన ఈ శరీరంలోనికి దిగి వచ్చి మనుషుని పోలిక ధరించుకొని, మనుషుల పోలికే కాదు దాసుని రూపాన్ని ధరించుకున్నారంట. ఆయన అలా తగ్గించుకుని ఆయన రాకపోతే అసలు నీకు నాకు రక్షణే లేదు. ఆయన విధేయత చూపించకపోతే నీకు నాకు రక్షణే లేదు అసలు. ఆయన తగ్గించుకున్నారు, తను తాను రిక్తునిగా చేసుకున్నారు, ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డారంట. అసలు మనము ఒక్కసారి ఊహించుకుంటే ప్రభు మహామహిమలో ఉన్నారు, అద్వితీయ కుమారుడిగా ఉన్నారు. ఆయన చాలా సుందరుడు, 10,000 మందిలో గుర్తించదగినవాడు. అంత అద్భుతమైన దేవుడు ఒక మనిషిగా మార్చబడ్డం అంటే మన దృష్టిలో ఆలోచన చేస్తే ఒక మనిషి ఒక పురుగుగా మార్చబడ్డం అన్నమాట. మనమైతే ఇష్టపడతామా? ఎట్టి పరిస్థితిలో ఇష్టపడం. ఒక పురుగుని చూస్తే మనం అసహ్యించుకుంటాం. అలాంటిది ప్రభువు ఆ పరలోకం నుంచి భూలోకానికి తగ్గించుకోవడమే గొప్ప విషయం అనుకుంటే, దానిలో మరలా దాసునిగా మార్చబడడం ఇంకా గొప్ప విషయం అనుకుంటే, రిక్తునిగా చేయబడడం ఇంకా గొప్ప విషయం అనుకుంటే, అన్నింటికన్నా మించి సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించారంట. హల్లెలూయా. విధేయత. ఆయన సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించారు. ఆమేన్. ఈరోజు అందుకే ఆయన అంతగా హెచ్చించబడ్డారు. తను ఎంతగా తగ్గించుకుంటారో అంత హెచ్చింపులోనికి వెళ్తారంట. ఈరోజు మనకి క్వాలిటీ శరీరానుసారంగా అయితే రాదు, లేదు కూడా. శరీరం ఎప్పుడు ఏం చెప్తుందంటే హెచ్చించుకోవడానికే ఇష్టపడుతుంది. శరీరం ఎప్పుడు తగ్గించుకోదు. శరీరానుసారమైన మనసు ఎప్పుడు తగ్గించుకోదు, ఎప్పుడు హెచ్చించుకోవడానికే చూస్తుంది. నువ్వేంటి, నేనేంటి, నీకు నేను లోబడ్డం ఏంటి? చాలామంది భార్యాభర్తల మధ్యలో ఈ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అస్సలు తగ్గించుకోవడానికి ఇష్టపడం, ఎందుకంటే శరీరానుసారమైన మనసులో ఉంటాం కాబట్టి. ఒకవేళ నువ్వు నిజంగా ఆత్మలో గనక జీవిస్తూ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా తగ్గించుకుంటాం. కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీ అయిపోతాం. ఎప్పుడు ఆయన సిలువే ఎక్కేస్తే మనం కాళ్ళు పట్టుకుంటే పెద్ద విషయం ఏముంది? యేసుక్రీస్తు ప్రభు సిలువను మోశారు, శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నారు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నారు, నిందల అవమానాలు భరించారు. అసలు బట్టలు లేకుండా భయంకరంగా
ఆయన్ని సిలువ వేశారు. అంత ఘోరమైన స్థితికి ప్రభు అప్పగించుకుంటే నేను ఎదుటివాడి ముందు కొంచెం తగ్గించుకోవడానికి, మన ఎమోషన్స్ ఫీలింగ్స్ పక్కన పెట్టి వాళ్ళని ప్రేమించడానికి, వాళ్ళకి లోబడడానికి, విధేయత చూపించడానికి మనం ఇష్టపడట్లేదంటే నువ్వు ఆత్మలో జీవించట్లేదని అర్థం. ఒకే ఒక్కటి, నువ్వు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తిగా నువ్వు జీవించట్లేదు అని అర్థం. ప్రభువుని పోలి మనము ఈ లోకంలో జీవించాలి కాబట్టి ఈరోజు ఆయన విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు నేను కూడా ప్రభు బిడ్డగా విధేయత చూపించాను కాబట్టి నన్ను నేను తగ్గించుకోవాలి. ఆమేన్. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఆల్రెడీ ఆత్మలో ప్రభు ఉన్నారు అంటే ఆయన తగ్గించుకునే ఉన్నారు, నీలో ఉన్నారు ఆయన. అది నీ మనసులోనికి యాక్సెస్ చేసుకుని, ఎస్ ప్రభు బిడ్డగా నేను ఈ పరిస్థితిలో, ఈ సిచ్యువేషన్స్లో ఎంత గడ్డుగా ఉన్నా, నిన్ను ఎంత భయంకరంగా హింసిస్తూ ఉన్నా ఎదుటివాడు, ఈ పరిస్థితుల్లో నేను శరీరానుసారమైన మనసుతో వెళ్తున్నానా, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నానా అని నువ్వు ప్రశ్నించుకుంటే, ఒక నిమిషం ఆగి ప్రశ్నించుకుంటే నువ్వు ఏ రీతిగా నడుస్తున్నావో క్లియర్గా నీకే అర్థమైపోద్ది, ఎవ్వరు చెప్పక్కర్లేదు. శరీరానుసారంగా నడుస్తున్నానా, ఆత్మలో నడుస్తున్నానా, హెచ్చించుకుంటున్నానా, తగ్గించుకుంటున్నానా, ప్రేమిస్తున్నానా, క్షమిస్తున్నానా, లేకపోతే కోపాన్ని చూపిస్తున్నానా, గర్వంగా ఉన్నానా, నేను ఎలా నడుస్తున్నాను, నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నానా, లేక శరీరాన్ని అనుసారంగా లోకానుసారంగా ప్రవర్తిస్తున్నానా, ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే మనం ఆత్మల్లో నడుస్తున్నామా, శరీరానుసారంగా నడుస్తున్నామా అన్నది క్లియర్గా మనకే అర్థమైపోద్ది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో ఇంకొక కాంటెక్స్ట్ మనం నేర్చుకుందాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 8వ వచనం 7 నుంచి చదివేసుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉండి, తండ్రికి కుమారుడై ఉండి, ఆయన దైవ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉండి కూడా శరీరము ఎప్పుడైతే లేస్తుందో ఆ శరీరాన్ని నలగొట్టుకోవడానికి శ్రమ గుండా నడవాల్సి వస్తుంది. అలాంటి శ్రమలు ఆయన కూడా భరించి, అంటే సహోదరులు ద్వేషిస్తే ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన సొంత ఇంటివారే ఆయన్ని అవమానించారు. ఎన్నో మేలులు పొందుకున్న సొంత ఊరి వారే సిలువ వేసి చంపేమని అరిచారు, ఆయనకు వ్యతిరేకంగా లేచారు. ఆయన నుంచి ఎంతో మేలు పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేశారు. అంటే శ్రమ అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. శ్రమల ద్వారా ఆయన ఎలా మార్చబడ్డాడంట, విధేయత నేర్చుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనం అందరం అనుకునేది ఏంటంటే, నాకు అసలు ఇంకా శ్రమ వద్దు, నేను ప్రభువుని నమ్మానంటే అందరూ నన్ను యాక్సెప్ట్ చేసేయాలంతే. నా ఇంటి వాళ్ళు నన్ను ఏమనకూడదు, నా బంధుమిత్రులు నన్ను ఏమనకూడదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు అన్ని ఆశీర్వాదాలే ఉండాలి, ఒక్క శ్రమ కూడా ఉండకూడదు. నో, ప్రభు అలా జీవించలేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంతో గొప్ప మహిమలో మూవ్ అయ్యారు. కానీ చివరికి వచ్చేసరికి ఆయన శ్రమల్లో కూడా నడిచారు. తన సొంత ఊరివారు కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేద్దాం అనుకున్నారంట. అక్కడి నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఏం చేశారు? తప్పించుకున్నారంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది బిడ్డలు నాకు శ్రమ అనేది రాకూడదు, అసలు శ్రమలే లేకుండా నేను క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి జీవితం కాదు. ప్రభు ఎలా నడుచుకున్నారో ఈ లోకంలో మనం కూడా అలా నడుచుకోవాలి. ఆమేన్. సో ఈరోజు కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. మనము కూడా
మనకొస్తున్న శ్రమల్లో, మనకొస్తున్న బాధలో, దుఃఖంలో మనం కూడా ఏం చేయాలి? విధేయత నేర్చుకోవాలి. శ్రమ పొంది ఉండుట మేలాయను అని దావీదు భక్తుడు చెప్తా ఉంటారు. ఏమైందంట? ఆయనకి మేలైందంట. శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నాడంట ఆయన కూడా. శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటారు. పౌలు గారు అంటారు, నేను ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను అంటారు. ఇంక వీళ్ళందరూ కూడా శ్రమల గుండా నడిచిన వాళ్ళే. సో క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళే. మనం కూడా అదే రీతిగా విధేయతలో నడుచుకోవాలి అని ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఆమేన్. శ్రమల ద్వారా విధేయత. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన మనుష్య కుమారుడిగా ఉండి కూడా రిక్తునిగా మార్చబడి శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని విధేయత కనపరిచారు. అలాగే శ్రమల ద్వారా కన్నీటితో, రోదనతో మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్. మనం కూడా ఇట్టి జీవితాన్ని కలిగి ఉంటే మనము కూడా అంగీకరింపబడతాం. యేసుక్రీస్తు ప్రభుని పోలి ఈ లోకంలో నడుచుకోగలుగుతాం. మనందరం ఏమనుకుంటామంటే మహిమ వచ్చేయాలి నాకు అంటే, ప్రభు చేసినట్లు ఒక చిన్న ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోవాలి, స్వస్థతలు జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి, నాకు డబ్బు వచ్చేయాలి, నేను సర్వసమృద్ధిలో జీవించాలి, అన్నీ మంచిగా ఫేవర్ఫుల్గా అయిపోవాలి. ఎస్, దేవుడు అన్నీ ఇస్తారు. దేవుడు అన్నీ ఇస్తారు. ఆయన ఇవ్వడానికే, ఆశీర్వదించడానికే మనల్ని పిలుచుకున్నారు. అయితే ఈ ప్రాసెస్లో నీకున్న గర్వము, మనకున్న అహము, మనకున్న శరీరానుసారమైన మనస్సు అవన్నీ విరగొడతారు. అవన్నీ మార్చుకునేటట్లుగా దేవుడు చేస్తారు. దానికి తగిన ట్రైనింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. సో నువ్వు ఒక్కసారి ఆత్మలో నడవడం మొదలు పెడితే నీకు ఏది కూడా శ్రమ అనిపించదు. శరీరానుసారంగా నడుచుకున్నప్పుడే మనకి చాలా శ్రమలు వస్తాయి, శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. కానీ ఆత్మలో నడుచుకున్నప్పుడు శ్రమ వచ్చినప్పటికీ అది నిన్ను తాకలేదు. ప్రభు శ్రమలో ఉన్నప్పటికీ ఆ గెత్సెమనే తోటలో ఒక్కసారి ఆయన మరణమగునంతగా ప్రార్థన చేసినట్టు చూసాం. అంతకుముందు ఎప్పుడు ఆయన కన్నీరు కార్చినట్లుగా ఏం లేదు. ఆయన మూవ్ అవుతానే వెళ్ళిపోయారు. తండ్రి చిత్తం తెలుసు కాబట్టి ఆ చిత్తానుసారంగానే ముందుకు వెళ్ళిపోయారు. అంటే శ్రమలో మనం కృంగిపోయి అక్కడ ఆగిపోము. విధేయత చూపించిన ప్రతిసారి మనకి జయాన్ని ఇచ్చే దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. మనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు విధేయత అనే స్వభావాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అని దేవుడు బోధిస్తున్నారు, కోరుకుంటున్నారు. హల్లెలూయా. సో ఆ విధేయతలో మొట్టమొదటి స్టెప్ ఏంటంట? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నీటి బాప్తిస్మము ద్వారా నీతి యావత్తును జరిగించడానికి నీటి బాప్తిస్మాన్ని తీసుకుని ఆయన పరిచర్య మొదలుపెట్టారు. అంటే తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఆయన వచ్చారు. నువ్వు నేను కూడా అనుభవంలోనికి రావాలి. వచ్చిన తర్వాత వాక్యము ద్వారా నడిపించబడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో అంటారు. ఇంకా పైన కూడా మీరు చదువుకుంటే చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. మనకు టైం అయిపోయింది కాబట్టి నేను చదవడం లేదు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సో కిందంతా మనం చదువుకుంటే పాపంకి దాసుడైన వాడు పాపంలో నడుస్తాడు. దేవుని వాక్యానికి విధేయత చూపించి నిలిచి ఉన్న వాళ్ళైతే సత్యంలో నడుస్తారు అని చాలా విషయాలు అక్కడ బోధిస్తూ ఉంటారు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, మాతో కలిసి మీరు కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. సో ఈ మాటలు మనందరికీ ఆల్రెడీ సుపరిచితమే. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీ దగ్గర కూడా అంటారు. 34వ వచనం, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని చేయడమే మనకి ఆహారం అయిపోవాలి. అంటే అదే జీవనోపాధిగా మార్చబడాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నా దేవుని కోసం. నువ్వు జాబ్ చేస్తున్నా సరే అది ఎవరి కోసం చేస్తున్నావు? నా దేవుని కోసం. ఆమేన్.
నువ్వు బిజినెస్ చేస్తున్నా నా దేవుని కోసం, నువ్వు కుటుంబాన్ని కట్టుకున్నా నా దేవుని కోసం. అది నీకు ఆహారం అయిపోయింది. తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారము అంటారు ప్రభు. సో అది నీకు ఆహారం అయిపోవాలి, అది జీవనోపాధి అయిపోవాలి, వాక్యంలో నిలిచి ఉండాలి. ఇంకా మనం ఏం చేయాలి? యోహాను సువార్త 3:36 కూడా ఈ మాట, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఉగ్రతకు పాత్రలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. దేనికి పిలుచుకున్నారు? దేవుని యొక్క జీవాన్ని కలిగి ఈ లోకంలో నిత్య జీవ వారసులుగా జీవించడానికి పిలుచుకున్నారు. ఎవరికి ఆ జీవం వస్తుందంట? కుమారునికి విధేయత చూపించిన వాడికి ఆ జీవం వస్తుందంట. సో ఈ లోకంలో విధేయత కలిగిన హృదయంతో దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండి అదే ఒక జీవనోపాధిగా భావించి దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వస్తున్న ప్రతి శ్రమలో విధేయత చూపించగలిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి చూపించే వ్యక్తులుగా మనం మార్చబడతామని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.